నేను ఈరోజు మీతో ఒక కూరని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది నాకు చాలా ఇష్టమైన కూర. తొందరగా అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ఈజీగా చేసేయచ్చు. ఈ కూరకు కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే. ఆనియన్స్, టమాటాలు, ఎగ్స్ ఇవి 3 ఉంటే చాలు చేసేయచ్చు. మనం ఎక్కడైనా బయట వెళ్ళొచ్చినామంటే ఏ కూర చేయాలా, తొందరగా అయిపోయేది అది అని ఆలోచిస్తూ ఉంటాము. నేను అలాంటప్పుడు ఈ కూరనే చేస్తానబ్బా. నేను ఎక్కడైనా బయట వెళ్ళాలన్నా, ఎక్కడైనా బయట నుంచి వచ్చినా ఫస్ట్ చేసే కూర ఇదే మా ఇంట్లో. దీనికి కావాల్సింది ఏమంటే ఆనియన్స్, టమాటాలు, ఎగ్స్ ఈ 3 ఉంటే చాలు. ఎగ్స్ ఉడికే లోపల ఇవన్నీ రెడీ చేసేస్తాను. నేను ఎగ్స్ని మామూలుగా గిన్నెలో ఉడకపెడతాం కదా, అలా కాకుండా నేను కుక్కర్లో వేసి ఉడకపెట్టేస్తాను. కుక్కర్లో వేసి ఉడకపెట్టేటప్పుడు మనం మామూలుగా నీళ్లు పోసి ఉడకపెడతాం కదా, దాంట్లో కొంచెం కానీ సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసినామంటే ఎగ్ తినడానికి టేస్ట్గాను ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి ఇట్లా ఒలిచేటప్పుడు పొట్లు ఊడకుండా ఉంటాయి కదా, ఆ పొట్టు ఊడకుండా ఉండే ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చేస్తాయి. అందుకని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నామంటే బాగుంటుంది. ఈ ఒలిచేసిన తర్వాత ఈ ఎక్కడో ఒక చోట చిన్న పొక్కు అయినా మిస్ అయిపోతుంది. ఆ మిస్ అయిన పొక్కుని మనం చూసి నీట్గా కడుక్కుందాం. ఎందుకంటే అవి ఒలిచి అదే కూర చేసి తినేటప్పుడు ఆ పొక్కు వచ్చిందంటే భలే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దాన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాము. నేను ఈ కూరకి మామూలుగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాను. ఈ ఆయిల్ వేసినామంటే టేస్ట్ బాగుంటుంది. ఈ ఎగ్స్ని మనం కూర చేసేటప్పుడు ఆయిల్ వేసుకుంటాం కదా, ఆయిల్లోనే ఈ ఎగ్స్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేసుకున్నామంటే కూరలో వేసి ఉడికేటప్పుడు తొందరగా ఆ టేస్ట్ మొత్తం బాగా ఇమురుతుంది. ఎగ్ తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేస్తూ ఉన్నది. ఇంకా తీసి పక్కన పెట్టుకున్నాము. ఇంత చాలు, ఇంత ఎగితే చాలు. అక్కడక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, అంత ఎగితే చాలు. మనం ఈ ఆయిల్లోనే ఆనియన్ కూడా వేసి వేయించేస్తాము. ఒకవేళ తక్కువ పడితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ సరిపోతుంది. ఈ ఆనియన్ వేసి వేయించేటప్పుడు ఎంత వేయించినా తొందరగానే వేగదబ్బా. ఎందుకు మనం వేయించుతూ ఉంటే మంచి మంట పెట్టినామంటే మాడిపోతుంది, కానీ తొందరగా వేగినట్టు మంచి కలర్ రాదు. అదే కొంచెం కన్నా సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ సాల్ట్ వేసేదాని వల్ల ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. తొందరగా కూడా వేగిపోతుంది, ఆ కలర్ తొందరగా వస్తుంది. చూడండి, సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపట్లోనే వచ్చేస్తుంది. చూడండి, వచ్చేసింది కదా గోల్డ్ కలర్. ఈ గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు మనం కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇదేమీ ఇంపార్టెంట్ అయితే కాదు దీనికి, కానీ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వేయకుండా కూడా ఉండొచ్చు. నేను ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేగిపోయింది కదా, ఈ వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర మామూలుగా కూరకు ఫైనల్లో వేస్తాము. నేను ఫస్టే వేసేసినాను. నేను ఇప్పుడు ఒక స్పూన్ చూపించాను చూడండి. ఆ స్పూన్ ఎందుకు చూపించినానంటే, నేను ఒక్క ఆనియన్కి ఆ స్పూన్తో 1 స్పూన్ ధనియాల పొడి వేస్తాను. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కారం. మా ఇంట్లో కారం కొంచెం తక్కువ తింటాము, కానీ ఈ కూరకు ఏమంటే కొంచెం కారం తక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. కారం తక్కువ వేసుకున్నామంటే కమ్మగా ఉంటుంది, తినడానికి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలకి బాగుంటుంది. ఈరోజు ఏమంటే మాగిన టమాటాలు తీసుకోలేదు, కొంచెం పచ్చిగా ఉన్నాయి టమాటాలు, గట్టిగానే ఉన్నాయి, ఉడకటం లేదు. కాబట్టి కొంచెం నీళ్ళు, నేను ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసిస్తాను నేను ఉడకడానికి. ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నాయి టమాటాలు. మామూలుగా ఈ కూర చేసేటప్పుడు నేను మాగిన టమాటాలు తీసుకుంటాను కదా, అసలు నీళ్ళే వేయను, ఆ జ్యూస్తోనే ఉడికిపోతుంది కరెక్ట్గా నీట్గా ఉంటుంది. ఈరోజు మాత్రం కొంచెం గట్టిగా ఉన్నాయి, అందుకనే నీళ్ళు వేస్తాను నేను. ఈ నీళ్ళు కొంచెం గట్టిపడి కొద్దిగా ఉడికేటప్పుడు బాగా ఒక 2 సార్లు పొంగులాగా ఉడుకుతుంది కదా, ఆ ఉడికినాక ఆ పచ్చి టమాటా అంతా మగ్గుతుంది కదా, ఆ మగ్గేటప్పుడు ఎగ్స్ వేసేస్తాను. వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసేసి ఒక 10 నిమిషాలు కూడా పట్టదబ్బా, ఒక 5 నిమిషాలు. ఏమంటే ఈ కూరలో ఉండే టేస్టు, ఈ ఎగ్గులో ఉండే టేస్టు రెండులో దిగి పట్టుకునేలాగా స్మెల్ మారిపోతుంది. మనకు ఆ ఉడికేటప్పుడు వచ్చే స్మెల్తోనే మనం తొందరగా తినాలనిపిస్తుంది, అంత టేస్టీ వాసన వస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది ఉడికిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఆ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. చూడండి,
ఇంత మాత్రం ఉంటే మనం అన్నం కలుపుకోవడానికి చపాతీలకు తినడానికి కూడా బాగుంటుంది. ఇంతలా ఇదైతే కరెక్ట్గా ఉందబ్బా. అయిపోయింది. ఎగ్స్ కూడా చూడండి కలర్ చేంజ్ అయినాయి, మంచి కలర్ కనిపిస్తుంది కదా. ఇంక అన్నం తినేద్దామా? నాకైతే ఆకలి అయిపోతుంది, రండి తిందాం.